తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనే చెప్తోంది. ధరణి పోర్టల్ భూముల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. 2026 ఏప్రిల్ 13 వరకు భూముల సమస్యల పరిష్కారం కోసం గడువును కూడా పెంచింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక భూముల వివరాల్లో ఉన్న సాంకేతిక రికార్డు పరమైనటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. ఇక భూభారతి ఈ కార్యక్రమంతో రైతులు ఇతరులు తమ భూ రికార్డులలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకునేందుకు ఒక చక్కని అవకాశం. ఈ గడువులోపు రైతులు ఇతర మార్గాల ద్వారా ప్రజలు వాళ్ళందరూ ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల భూ సమస్యల్ని, అంటే ఒకరి భూమి మరొకరి పేరు మీద వెళ్ళడం, సర్వే నెంబర్లు తప్పుగా ఎంటర్ చేయడం, భూమి విస్తీర్ణంలో తేడాలను, భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందులతోటి బాధపడుతున్నారని ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. అందుకే రైతులకు మరోసారి అవకాశం కల్పించింది. గతంలో ధరణి పోర్టల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు మళ్ళొకసారి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే దీంట్లో గ్రామాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులన్నింటినీ ఏర్పాటు చేసి భూములను సర్వీస్ చేస్తుంది, రీసర్వీస్ చేస్తుంది. భూములను రికార్డులలో, డాక్యుమెంట్లలో ఏమైనా తప్పులు ఉంటే మీ సేవా కేంద్రాల నుంచి వాటి లేదా నేరుగా భూభారతి పోర్టల్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని, వాటన్నిటిని ఏప్రిల్ నాటికి అన్ని వివాదాలను పరిష్కరించి భూములను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని గవర్నమెంట్ ఒక ప్లాన్.